సో థ్యాంక్ యూ. ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్. ఆల్ ద వెరీ బెస్ట్ Thank you. ఫర్ ఎవ్రీవన్. రాణా గారు హై సార్, చెప్పండి. దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో, అట్లా ఒక సీజన్ జరిగిపోయిందండి నా So, లైఫ్లో. present, అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసది. లేదు సో ఆ sir, సీజన్లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు ఇది చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు, ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే, ఇంకోటి అడుగుదాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. ఇట్లా అనిపించే ఉంటుంది. ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటిది అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది ఎందుకంటే. మ్యారేజే సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది, అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి. కాంప్లికేటెడ్. 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే డన్ సార్. రవికాంత్ ఫోటోలు పెట్టు. రవికాంత్ గారు, hi. Yeah, hi. I'm Kausalya. We used to chat in the Instagram. Okay. Anyway, so actually realism ni poetic narration ni mix చేయగల మేధావి, you are the current generation మేధావి అనొచ్చు in the స్టోరీ టెల్లింగ్ లో. నువ్వు కరెంట్ జనరేషన్ మేధావి అంట. రియలిజం ని you mix realism and poetic narration so well that I am saying you are Medhavi and చెప్తున్నా. Thank you. And like Bubblegum and your movies whatever you wrote are really good. So నాకు మీకు and సిద్ధు గారికి ఒక క్వశ్చన్ ఉంది. Do you really think a man or a woman ఒకే టైంలో ఇద్దరిని లవ్ చేస్తారంటారా? there are no rules, there are no laws, you are living in utopia, no one is questioning you. Is it possible to devote yourself to two people at the same time? నేను చెప్తాను ఆన్సర్. ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువే ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు, ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు 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 చేస్తే అది నవ్వుతున్నారు మీరు చూడండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డివోషన్, ఈవెన్ రొమాంటిక్, సెక్షువల్ ఇంటిమసీ, ఎవ్రీథింగ్. అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియనా? ఎరకటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. సిద్ధు గారు, యు ఆర్ ఆల్సో రైటర్, దట్స్ వై ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యు. చెప్పండి. యా, సేమ్ క్వశ్చన్. క్వశ్చన్గా సారీ, చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినది. ఓకే, సో we are living in utopia, no one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time, like devotion kind of love? Yes. Sexual everything? Yes, absolutely. Rana sir, this is Prajavani. సార్, కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్, మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్?
ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కాలేదు ఎందుకన్నా చెప్పు. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది అదో. సో దాంట్లో దానిలో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈజ్ రానా. దిస్ ఇస్ రానా. ఓకే హాయ్. దిస్ ఈజ్ రాణి Hi ఫ్రమ్ అండి, తెలుగు hi. సార్ మ్యామ్. సారీ సార్. సార్ ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏమైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ని కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ని కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా? అంటే ఏం లేదు, దట్స్ మై జాబ్ హియర్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, ద జాబ్ ఇన్ దిస్ స్టూడియో ఇస్ టు మేక్ షూర్ కొత్త కథలు అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ టెలర్స్ కమ్, అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ డూ. దట్స్ ఆల్. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారా? అంటే ఫర్ మీ ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ విల్ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ ఆర్ నాట్. ద సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్ట్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దట్ యాజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. రానా గారు ఎక్కువ మీరు ప్రజెంట్ చేసిన సినిమాల్లో కానీ లేదంటే మీ షోస్లో సంబంధించిన ప్రెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఎప్పుడు కనిపించబోతున్నారు? ప్రెస్ మీట్ ఎప్పుడు రానా నాయుడు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్ట్రీమింగ్? అది మొన్నే ట్రైలర్ డ్రాప్ చేసామండి అట్ ద నెట్ఫ్లిక్స్ ఈవెంట్. సీజన్ 2 విల్ కమ్ అవుట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, అండ్ దాని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక టీజర్ లాంటిది పెట్టి చూపిస్తాం. సో ఎప్పుడు ఉండొచ్చు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? అలా టైం అనేది కాన్స్టెంట్గా పెట్టుకోలేదండి. వన్స్ వన్ ఇస్ డన్ ఐ స్టార్ట్ ద నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రానా గారు, యాక్చువల్గా మీరు ఒక ఫిల్మ్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. సినిమా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా ఉంది, అది బయట కూడా ఇప్పుడు జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని సినిమాల్లో చూసి బయట వాటిని అనుకరిస్తున్న అదంటే వాళ్ళ మానసిక పరిణతిని బట్టి జరుగుతూ ఉంది. సో మీ దృష్టిలో సినిమా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉందని అనుకుంటున్నారు? యాజ్ ఏ ఒక మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఫస్ట్ అండి, అంటే ఐ విల్ టేక్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఒక సొసైటీ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఎర్లియర్ సినిమా అండ్ సొసైటీ వర్ లిటిల్ ఫార్ అవే. జరుగుతున్నవి మనం సినిమాలో చూసేవి వాజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. కానీ ఈరోజు యూ కెన్ సీ అ లాట్ మోర్ జానరాస్. ఇప్పుడు మనకి దగ్గరగా ఉండే జీవితాలు, జరిగే సంఘటనలు, యు ఆర్ ఏబుల్ టు టెల్ అ లిటిల్ మోర్. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వేరీ అయినాయి. ఒక క్లాసిక్ కమర్షియల్ సినిమా కాకుండా యూ హ్యావ్ థియేట్రికల్లీ యూ హ్యావ్ మెనీ జానరాస్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఇంకా వేరే కైండ్ ఆఫ్ కథలు చెప్పడం అవకాశం ఉంది. సో ఐ థింక్ నౌ ఇస్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టైమ్ వేర్ బోత్ రిఫ్లెక్షన్స్ ఆర్ నీడెడ్. సార్ అంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు బాలీవుడ్లో ఇలా యశ్ చోప్రా నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలాగా మన కలిసి ఉందాంరా కానీ ప్రేమించు ఇలా యూత్ని టార్గెట్ చేస్తూ లవ్ స్టోరీస్ అలా వచ్చాయి. రీసెంట్ టైంలో ఎందుకు మీరు అంటే అలాంటి ప్రాజెక్టులు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీ కొత్త జనరేషన్ వచ్చింది కదా, నాన్నగారు అంటే కొంచెం సైడ్ అయిపోయారు కానీ. అంటే ఒకటండి, వన్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నేను చేసే జానర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై ఐ డూ స్టఫ్ ఇన్ అదర్ కంపెనీస్. బట్ ఈరోజు వాట్ ఈస్ దట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. అండ్ I think recently with సంక్రాంతికి వస్తున్నాం, that just reset the tone that family never goes out of fashion and a statement became very clear. So I think we'll continue doing that. రానా గారు, దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఈగర్లీ వెయిట్ చేస్తున్న రిలీజ్లో నువ్వు నాకు నచ్చావు. మొన్న వెంకటేష్ గారు కూడా అన్నారు మీ సినిమాలో ఏది రిలీజ్ సార్ అంటే నువ్వు నాకు నచ్చావు చేయాలని ఉంది, చేస్తే బాగుంటుందని. Surely. సో ఏంటి సార్ Surely. No, this is, I picked ఎప్పుడు it up. ఉండొచ్చు, ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు? Done. We'll definitely pick it up. ఇప్పుడు చెప్పారు మీరు, we'll speak to the ones in the group and we'll get it out. మీరు బాహుబలిని పాన్ ఇండియా సినిమా చేయడంలో కానీ బౌండరీస్ దాటించడంలో కానీ చాలా కీ రోల్ పోషించారు అప్పట్లో. ఆ తర్వాత చాలా సినిమాలు వాటిని దాటి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు కొత్తగా అంటే మన తెలుగు సినిమా బియాండ్ ది బార్డర్స్, అది మీ ఫీలింగ్ ఏంటి? మీరు అప్పుడేమనుకున్నారు, ఇప్పుడు అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నారా? ఫర్దర్గా ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది వెళ్ళాలని ఫీల్ అవుతున్నా. There's a lot more for us to go and conquer and we'll find it. రీసెంట్లీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది, అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటని మీరు ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారు ఇది అందుకని సి అంటే విత్ బాహుబలి ఇట్ వాస్ క్వైట్ క్లియర్ అండి దట్ ఇండియా అనేది ఒక సినిమాటిక్ నేషన్ కింద ఫామ్ అయింది. కథ ఎక్కడన్నా చెప్పొచ్చు ఇండియా మొత్తం చూస్తుందని. బట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్ అండ్ ఇప్పుడు గ్లోబలీ కొరియన్ సినిమా హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు అక్రాస్ దేర్ లాంగ్వేజ్ కొరియన్స్ కాకుండా దేర్ ఆర్ ఏ బిగ్గర్ ఆడియన్స్ గ్లోబలీ ఫర్ కొరియన్ ఫిల్మ్స్ దాన్ కొరియన్స్. I think if India can also have that in the next couple of years, I think that will be our next stage that we will take. రానా గారు Sir, it's complicated గురించి మాట్లాడదాం సార్. ఇవన్నీ లేకపోతే ఒక Sir, ఎకనామిక్ టైమ్ స్టాక్ లాగా వెళ్ళిపోతుంది.